నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ రోజు నేను మీతో ఇస్లాంలో అత్యంత అందమైన మరియు ఫలప్రదమైన ఆరాధనా విధానాలలో ఒకదాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ లేదా సలవాత్ పంపే ఆచారం. ఇది కేవలం ఒక కర్మ మాత్రమే కాదు, ఇది ప్రేమ యొక్క వ్యక్తీకరణ, అల్లాహ్కు సమీపంలోకి వెళ్లే మార్గం మరియు అపారమైన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక లాభాలను తెచ్చే ఆచారం. దరూద్ అంటే ఏమిటి? దురూద్ షరీఫ్ లేదా సలవాత్ అని కూడా పిలుస్తారు. దీని అర్థం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతిని ప్రార్థించడం. ఇది గౌరవం మరియు ప్రేమ యొక్క ఒక రూపం. దీనిని అల్లాహ్ స్వయంగా, ఆయన దేవదూతలు మరియు విశ్వాసులు ఆచరించాలని ఆజ్ఞాపించబడ్డారు. అల్లాహ్ ఖురాన్లో సూరా అల్-అహ్జాబ్ ఆయత్ 56లో చెప్పారు, నిస్సందేహంగా అల్లాహ్ ప్రవక్తపై రహ్మత్ పంపుతాడు మరియు ఆయన దేవదూతలు అతనిని అలా చేయమని అడుగుతారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై రహ్మత్ మరియు శాంతిని పంపండి. ఈ ఆయత్ స్వయంగా దైవిక ఆజ్ఞ. ఇది కొన్ని పరిస్థితులలో దరూద్ను కేవలం సిఫార్సు చేయబడినది మాత్రమే కాకుండా తప్పనిసరిగా చేస్తుంది. ఈ అందమైన ఆయత్ గురించి ఆలోచించండి. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై రహ్మత్ పంపుతాడు. దేవదూతలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై రహ్మత్ పంపుతారు. మరియు అల్లాహ్ మనల్ని కూడా అలా చేయమని ఆహ్వానిస్తాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప స్థితిని మరియు మన జీవితాలలో దరూద్ యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. దరూద్ అనేది మనకు ఇస్లాంను తెచ్చిన దూత పట్ల ప్రేమ, కృతజ్ఞత మరియు గౌరవం చూపే మార్గం. ఆయన లేకుండా మనం ఖురాన్, నమాజ్ లేదా అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని తెలుసుకోలేము. కాబట్టి దరూద్ పంపడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిజమైన ప్రేమకు సంకేతం. దరూద్ యొక్క ప్రామాణిక రూపాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై రహ్మత్ పంపడానికి అనేక ప్రామాణిక మార్గాలు ఉన్నాయి. మేము మనలో చాలామంది క్రమం తప్పకుండా చదివే వాటిని మాత్రమే పంచుకుంటున్నాము. 1. దరూద్ ఇబ్రాహిమీ, పూర్తి దరూద్. ఇది దరూద్ యొక్క అత్యంత సమగ్రమైన మరియు విస్తృతంగా బోధించబడే రూపం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తన సహచరులకు దీనిని నేర్పించారు. వారు ఆయనపై రహ్మత్ ఎలా పంపాలో అడిగినప్పుడు, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైతా అలా ఇబ్రాహిమా వ అలా ఆలి ఇబ్రాహిమా ఇన్నకా హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బరక్తా అలా ఇబ్రాహిమా వ అలా ఆలి ఇబ్రాహిమా ఇన్నకా హమీదుం మజీద్. ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై రహ్మత్ పంపు. నీవు ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై రహ్మత్ పంపినట్లు నిస్సందేహంగా నీవు ప్రశంసకు అర్హుడవు, మహిమాన్వితుడవు. ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై దీవెనలు పంపు. నీవు ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై దీవెనలు పంపినట్లు నిస్సందేహంగా నీవు ప్రశంసకు అర్హుడవు, మహిమాన్వితుడవు. కాబ్ ఇబ్న్ ఉజ్రా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, మేము చెప్పాము, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, మీకు సలాం ఎలా పంపాలో మాకు తెలుసు, కాని మీపై దరూద్ ఎలా పంపాలి? ఆయన చెప్పారు, చెప్పండి, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మదిన్. 2. చిన్న దరూద్. అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్. ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై రహ్మత్ పంపు. లేదా మరింత చిన్నది, సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు ఉండాలి. ఈ సంక్షిప్త రూపం చెల్లుబాటు అవుతుంది మరియు రోజంతా తరచుగా ఉపయోగించవచ్చు, ముఖ్యంగా ప్రవక్త పేరు ప్రస్తావించబడినప్పుడు. 3. సలాంతో దరూద్. అల్లాహుమ్మ సల్లి వ సల్లిం అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్. ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై రహ్మత్ మరియు శాంతిని పంపు. ఇది రహ్మత్, సలవాత్ మరియు శాంతి, సలాం రెండింటినీ కలుపుతుంది. దరూద్ ఎప్పుడు చదవాలి?
విద్వాంసులు దరూద్ చదవవలసిన లేదా తప్పనిసరిగా చదవవలసిన అనేక సందర్భాలను గుర్తించారు. 1. తప్పనిసరి సమయాలు. నమాజ్లో ప్రతి నమాజ్ యొక్క చివరి తషహుద్లో దరూద్ చదవడం మెజారిటీ విద్వాంసుల ప్రకారం తప్పనిసరి. దీని లేకుండా కొందరు విద్వాంసులు చెప్పినట్లుగా నమాజ్ అసంపూర్ణం. ప్రవక్త పేరు ప్రస్తావించబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కంజూసు అతని సమక్షంలో నేను ప్రస్తావించబడినా కాని అతడు నాపై రహ్మత్ పంపలేదు. 2. అత్యంత సిఫార్సు చేయబడిన సమయాలు. శుక్రవారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ శ్రేష్టమైన రోజులలో శుక్రవారం ఒకటి. కాబట్టి ఆ రోజు నాపై ఎక్కువగా రహ్మత్ పంపండి, ఎందుకంటే మీ రహ్మత్లు నాకు సమర్పించబడతాయి. విద్వాంసులు శుక్రవారం కనీసం 100 సార్లు పంపమని సిఫార్సు చేస్తారు, అయితే హదీస్లో నిర్దిష్ట సంఖ్య తప్పనిసరి కాదు. అజాన్, నమాజ్ పిలుపు తర్వాత ముజ్జిన్ను విన్న తర్వాత ఒకరు చెప్పాలి, అల్లాహుమ్మ రబ్బా హతిహి దావతీ తమహా వస్సలతిల్ ఖా ఇమా ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీలా వాయిబాత్హు మఖామన్ మహమూదన్ అల్లాతి వాతహా ఇన్నాకా లా తుక్లిఫుల్ మియాద్. ఓ అల్లాహ్, ఈ సంపూర్ణ పిలుపు మరియు స్థిర ప్రార్థనకు ప్రభువు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మధ్యవర్తిత్వం మరియు అనుగ్రహాన్ని ఇవ్వండి మరియు మీరు ఆయనకి వాగ్దానం చేసిన గౌరవనీయమైన స్టేషన్కు ఆయనకు పెంచండి. నిశ్చయంగా మీరు వాగ్దానాలను విస్మరించరు. సమావేశాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తులు ఒక సమావేశంలో కూర్చుని అల్లాహ్ను స్మరించక మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై రహ్మత్ పంపకపోతే అది వారికి పశ్చాత్తాపానికి కారణమవుతుంది. మనం దరూద్ ఎన్నిసార్లు చదవాలి? సందర్భం ఆధారంగా సంఖ్యలు మారుతాయి. కనిష్టంగా ఒకసారి ప్రవక్త పేరు ప్రస్తావించబడినప్పుడల్లా కొందరు విద్వాంసుల ప్రకారం తప్పనిసరి. ఒకసారి నమాజ్ యొక్క ప్రతి యూనిట్లో చివరి కూర్చుని ఉన్నప్పుడు. క్రమబద్ధమైన దినచర్య 3 సార్లు. కొందరు విద్వాంసులు ప్రతిరోజు కనీసం 3 సార్లు సిఫార్సు చేస్తారు. 10 సార్లు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తర్వాత ఉదయం మరియు సాయంత్రం. 100 సార్లు ముఖ్యంగా శుక్రవారం. 1000 సార్లు. కొందరు పవిత్ర పూర్వజులు దీన్ని రోజూ పూర్తి చేసేవారు. ప్రత్యేక సందర్భాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే నాపై ఒకసారి రహ్మత్ పంపిస్తారో అల్లాహ్ అతనిపై 10 సార్లు రహ్మత్ పంపుతాడు మరియు అతని నుండి 10 పాపాలను తొలగిస్తాడు మరియు అతనిని 10 స్థాయిలు పైకి ఎత్తుతాడు. దీని అర్థం ఒక్క దరూద్ 10 రెట్లు ప్రతిఫలం తెస్తుంది. అపారమైన గుణాలు మరియు బహుమతులు. ప్రామాణిక హదీస్లు అనేక లాభాలను వర్ణిస్తాయి. 1. అల్లాహ్ యొక్క రహ్మత్. ఎవరైతే నాపై ఒకసారి రహ్మత్ పంపిస్తారో అల్లాహ్ అతనిపై 10 సార్లు రహ్మత్ పంపుతాడు. 2. స్థితి యొక్క ఉన్నతీకరణ మరియు అతనిని 10 స్థాయిలు పైకి ఎత్తుతాడు. 3. పాపాల తొలగింపు మరియు అతని నుండి 10 పాపాలను తొలగిస్తాడు. 4. కష్టాల నుండి రక్షణ. ఎవరైతే శుక్రవారం నాపై ఎక్కువగా రహ్మత్ పంపిస్తారో అల్లాహ్ అతనికి ఈ జీవితం మరియు పరలోకం యొక్క చింతల్లో సరిపోతాడు. 5. తీర్పు దినం సామీప్యం. పునరుత్థాన దినం నాకు అత్యంత అర్హులు ఎవరైతే నాపై ఎక్కువ రహ్మత్ పంపారో వారే. 6. వంతెన సిరత్ పై వెలుగు. నాపై రహ్మత్ పంపడం పునరుత్థాన దినం మీకు ఒక వెలుగు. 7. దుఆ యొక్క సమాధానం. మీలో ఎవరైనా దుఆ చేసినప్పుడు అతడు అల్లాహ్ను మహిమపరచడం మరియు స్తుతించడం ద్వారా ప్రారంభించాలి, తర్వాత ప్రవక్తపై రహ్మత్ పంపాలి, తర్వాత అతను కోరుకున్నదానికి ప్రార్థించాలి. 8. ప్రవక్త యొక్క సిఫార్సు. ఎవరైతే ఒకసారి నాపై రహ్మత్ పంపిస్తారో వారికి నా సిఫార్సు హామీ అవుతుంది. 9. ఆందోళన నుండి ఉపశమనం. ఒక సహచరుడు ప్రవక్తకు చెప్పాడు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను మీపై చాలా రహ్మత్ పంపుతాను. నా దుఆలో ఎంత భాగాన్ని మీకు అంకితం చేయాలి? ప్రవక్త చెప్పారు, మీరు కోరుకున్నంత. అతడు చెప్పాడు, 1/4 ప్రవక్త చెప్పారు, మీరు కోరుకున్నంత, కాని మీరు దానిని పెంచితే అది మీకు మంచిది.
అతడు చెప్పాడు. సగం? అతడు చెప్పాడు. మీరు కోరుకున్నంత, కాని మీరు దానిని పెంచితే అది మీకు మంచిది. అతడు చెప్పాడు. మూడింట రెండు వంతులు. ప్రవక్త చెప్పారు. మీరు కోరుకున్నంత, కాని మీరు దానిని పెంచితే అది మీకు మంచిది. అతడు చెప్పాడు. నా మొత్తం దుఆను మీపై రహ్మత్ పంపడానికి అంకితం చేయాలా? ప్రవక్త చెప్పారు. అప్పుడు మీరు మీ ఆందోళనల నుండి విముక్తి పొందుతారు మరియు మీ పాపాలు క్షమించబడతాయి. ఆచరణాత్మక అమలు. రోజువారీ దరూద్ దినచర్య. నేను ఒక ఆచరణాత్మక దినచర్యను సూచిస్తాను. 1. మేల్కొన్నప్పుడు 10 సార్లు. 2. ఫజ్ర్ నమాజ్ తర్వాత 10 సార్లు. 3. రోజంతా ప్రవక్త పేరు ప్రస్తావించబడినప్పుడల్లా ప్రతిసారీ కనీసం ఒకసారి. 4. జుహర్ నమాజ్ తర్వాత 10 సార్లు. 5. అస్ర్ నమాజ్ తర్వాత 10 సార్లు. 6. మగ్రిబ్ నమాజ్ తర్వాత 10 సార్లు. 7. ఇషా నమాజ్ తర్వాత 10 సార్లు. 8. నిద్రపోయే ముందు 10 సార్లు. 9. శుక్రవారం, రోజుకు మొత్తం ఒక 100కి పెంచండి. ఇది ప్రతిరోజు సుమారు 80 సార్లు మరియు శుక్రవారాల్లో ఒక 100 అవుతుంది. ఒక అందమైన ఆలోచన. ఎవరైనా మీ జీవితమంతా మీకు సహాయం చేసినట్లు ఊహించుకోండి. మీకు ఎలా జీవించాలో నేర్పించారు, ఎలా నమాజ్ చేయాలో నేర్పించారు, స్వర్గాన్ని ఎలా చేరుకోవాలో నేర్పించారు. మీరు ఆ వ్యక్తిని తరచుగా గుర్తుచేసుకోరా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం సందేశాన్ని అందించడానికి ప్రతిదీ త్యాగం చేశారు. దరూద్ పంపడం మన కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ఒక చిన్న మార్గం. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, దరూద్ అత్యంత సులభమైన ఆరాధనా విధానాలలో ఒకటి. ప్రత్యేక సమయం అవసరం లేదు. ఎటువంటి సిద్ధత అవసరం లేదు. కేవలం మీ నాలుక మరియు మీ హృదయం. ఈ రోజు ఈ సులభ అలవాటును ప్రయత్నించండి. మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను గుర్తుచేసుకున్నప్పుడల్లా చెప్పండి, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్. మరియు గుర్తుంచుకోండి, మీరు దానిని ఒకసారి చెప్పినప్పుడల్లా అల్లాహ్ మీపై 10 సార్లు రహ్మత్ పంపుతాడు. అల్లాహ్ మా జీవితాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమతో నింపాలని మరియు ఆయనపై అపారమైన ఆశీస్సులు పంపేవారిలో మమ్మల్ని చేర్చాలని కోరుకుంటున్నాము. ఆమీన్.